జ్వాలాముఖి క్షేత్రం. ఇది అష్టాదశ పీఠాలలో ఒకటి. ఇక్కడ కాలధరమనే పర్వతంపై సతీదేవి నాలుక నిలువుగా పడింది. దాని ద్వారా అగ్నిజ్వాల వెలువడుతూనే ఉంటుంది. ఈ అగ్నిజ్వాలనే జ్వాలాముఖీశ్వరీ దేవిగా భక్తులు పిలుస్తారు. ఈ దేవి జ్వాలారూపంలో అన్ని వైపులా వ్యాపిస్తుంది కనుక వైష్ణవీదేవిగా మహర్షుల చేత పిలువబడింది. జ్వాలా వైష్ణవిగా కూడా పిలువబడుతుంది. జ్వాలాముఖీశ్వరీ దేవికి ఎదురుగా ఒక హోమగుండం ఉంటుంది. ఆ దేవికి సమర్పించే నైవేద్యాలన్నీ ఇందులో సమర్పిస్తారు. ఈ గర్భాలయానికి ఎడమవైపు జల ప్రవాహం ఉంటుంది. గర్భగుడికి చిన్న ప్రవేశ ద్వారం ఉంటుంది. దీని ద్వారా లోపలికి తలపెట్టి రాధేశ్యామ్ అని ఎంత స్థాయిలో పలికితే అంతగా జ్వాల పెరుగుతుంది. వేరే ఏ ధ్వనులకు కూడా ఈ విధంగా మార్పు కనపడదు. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అయితే ప్రత్యక్షంగా జ్వాలారూపంలో కనిపించే క్షేత్రం మాత్రం ఇది ఒకటే ఉన్నది.